తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్పేట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు గురుమూర్తి. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి. గురుమూర్తి చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ తిన్నారు. కాగా సంక్రాంతి పండుగ సమయంలో 3 రోజులు సెలవులు రావడంతో ఈ హత్య చేసి మృతదేహాన్ని ఎలా బయట పడేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందు 14వ తేదీన భార్య పిల్లలతో సినిమాకి వెళ్లాడు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి భార్య భర్త ఇంటికి వచ్చారు. ఆ తరువాత భార్య మాధవి గురుమూర్తితో గొడవ పడింది. ఆ క్రమంలో తాళి తీసి గురుమూర్తి మొహంపై విసిరింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గురుమూర్తి మాధవిని గోడకు అదిమి పట్టాడు. అయితే మాధవి స్పృహ తప్పి పడిపోయిందనుకున్నట్లు గురుమూర్తి అనుకోగా వెళ్లి చూసేసరికి చనిపోయి ఉంది. దీంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు నిందితుడు గురుమూర్తి. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలన్నింటినీ కోశాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు. అనంతరం బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చి మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకువెళ్లి చెరువులో పడేశాడు గురుమూర్తి. అయితే పోలీసుల విచారణలో భాగంగా తను పనిచేస్తున్న డిఆర్డీఓ ఆఫీస్కు వెళ్లి పోలీసులు సహోద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, మృదు స్వభావి అని, సాయం చేసే వ్యక్తిత్వం అని కొందరు సహోద్యోగులు చెప్పుకొచ్చారు. గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులను సైతం వాడడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా కేవలం స్టీల్ గ్లాసులు మాత్రమే ఉపయోగించేవాడని తెలుస్తోంది. ఇరుగు పొరుగు వారితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఉద్యోగానికి వెళ్ళొచ్చినప్పుడు మినహా ఇతర సమయంలో తమకు కనిపించడన్నట్లు స్థానికులు చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా అంత జుగుప్సాకరంగా హత్య ఎందుకు చేశాడన్నది మాత్రం మిస్టరీగా మిగిలిందని పోలీసులు కూడా అభిప్రాయపడుతున్నారు.